హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మంచి చేపల పులుసు తయారు చేసి చూపిస్తానండి. మీకు చూసి నేర్చుకోండి. కొత్త వాళ్ళైనా సరే చక్కగా నేర్చుకోవచ్చు. శుభ్రం చేసే విధానం చూసేద్దామండి. నేను 1 కేజీన్నర చేపలు తీసుకున్నాను. పొద్దున్నే ఇంటి దగ్గరికి చేపలు అమ్మే ఆంటీ వచ్చింది. ఆవిడ దగ్గర తీసుకున్నాను. నేనే ఎప్పుడు శుభ్రం చేసుకుంటానండి. నాకు అది ఇష్టం కూడా. ముందుగా చేపల్ని శుభ్రంగా పొట్టంతా తీసుకొని రుద్దుకోవాలండి. తర్వాత చేపను తీసుకొని మనకు నచ్చిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలండి. అప్పుడు కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కట్ చేసుకున్న తర్వాత ముక్కల్లో ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే చేపలు కదా, నీచు వాసన వస్తాయి. రాకుండా ఒక 2-3 సార్లు ఉప్పు వేసి కడగాలండి. బాగా కడిగిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాన్ని గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. ఎందుకంటే గోరువెచ్చటి నీళ్ళు పోస్తే త్వరగా నానుతుంది. మసాలాలోకి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొబ్బరి, గసగసాలు ఇవన్నీ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చిందో. పొయ్యి వెలిగించుకొని మూకుడు పెట్టుకున్నానండి. మూకుడు వేడైన తర్వాత కొంచెం వేడొచ్చిందో లేదో చూసుకున్నాను. నేను ఆయిల్ వేస్తున్నానండి. చేపల కూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అంటే ఎవరో రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువగానే వేశాను. చూడండి, 2 గంటలు ఆయిల్ వేసానండి. కొద్దిగా చేపల పులుసు కదా, రుచి కోసం కొంచెం మెంతులు, ఒక చిటికెడు మెంతులు వేసానండి. ఆ మెంతులు కొంచెం వేగిన తర్వాత వేగుతున్నాయి చూడండి. కొంచెం దోరగా అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసాను. వేసి దాన్ని చక్కగా మీడియం సైజులో మంట ఉంచి తిప్పుతున్నానండి, కలుపుతున్నాను. చూడండి ఎలా ఉందో. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది నాకు. అంటే నేను చేస్తున్నానుగా, మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు. అంటే నేను ముందే వేసేస్తానండి. ఉప్పు రుచికి సరిపడా ఉప్పు అంతా ముందే వేసేస్తానండి. మళ్ళీ చూసుకునే అవసరం ఉండదు, కరెక్ట్గా పడుతుంది. కొంచెం ఏమన్నా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కలుపుకోవచ్చు. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకుంటున్నానండి. అడుగంటకూడదు కదా. మీడియం సైజులో మంట ఉంచి మూత పెట్టానండి. కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి 4 కరివేపాకు రెబ్బలు వేసానండి. కరివేపాకు వేస్తే నాకు ప్రతి కూరలో కరివేపాకు వేసే అలవాటు బాగా ఉందండి. కరివేపాకు కూడా మగ్గిన తర్వాత కారం వేస్తున్నానండి. 2 స్పూన్లు కారం పట్టింది. ఆ కారం కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత, మంచి కారం వేసాక ఇంకా మంచి స్మెల్ వస్తుంది. అసలు ఆహా, ఎంత బాగా వస్తుందో స్మెల్. మంచిగా వస్తుంది. కారం బాగా మగ్గేదాకా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నానండి, బాగా వేగిందాక. ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, ఆ రసం అంతా తీసి పెట్టుకున్నానండి. ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఆ గిన్నెలోకి మొత్తం పోసేసానండి. అలా అంటుకున్న మసాలా అంతా కలుపుతున్నాను. కలిపితే ఇలా వచ్చిందండి. ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే సరిపోదు కదా, ముక్కలు చాలా ఉన్నాయి కాబట్టి. ఆ మసాలా పట్టిన గిన్నెలో కొంచెం నీళ్ళు వేసి అవి పోసాను. తర్వాత ఇంకో గ్లాస్ కూడా వాటర్ పోసుకుంటున్నాను. పులుసు మరిగితే కొంచెం తగ్గుతుంది కదా, అందుకని. చూడండి, వాటర్ పోసిన తర్వాత పులుసు ఇంత మోతాదులో వచ్చిందండి. దాన్ని కొంచెం మరిగిన తర్వాత ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మరుగుతుంది చూడండి. అబ్బాబాబా, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఆహా, తింటుంటే చూస్తుంటే ఇప్పుడే తినేయాలన్నంత బాగా స్మెల్ వస్తుందండి. అన్ని మసాలాలు ఉన్నాయి కదా, అందుకని. అసలు మరుగుతుంటే ఎంత బాగా వస్తుందో. చేప ముక్కలు ముందు తలకాయలు వేస్తున్నానండి. తలలు వేస్తే ఆ పులుసు అంతా బాగా పట్టేసి తలలు చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకని ముందు తల ముక్కలు వేసిన తర్వాత మిగతా ముక్కలు వేస్తానండి. చూడండి వేసే విధానం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు
జాగ్రత్తగా వేయండి, నాకంటే అలవాటు కాబట్టి ఎలాగైనా వేసేస్తాను. చూడండి, ముక్కలు వేసిన తర్వాత తిప్పకూడదండి, ముక్క విరిగిపోతుంది, తిప్పకూడదు. వేసిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత చూడండి, అస్సలు అబ్బా 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 ఎంత బాగా స్మెల్ వస్తుందో. ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసానండి. నేను అది ఇంట్లోనే తయారు చేసుకుంటాను గరం మసాలా, అసలు బయటవి ఏమీ కొననండి. కారప్పొడి కూడా ఇంట్లోనే పట్టించుకుంటాను. గరం మసాలా వేసిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు అలా పైన వేస్తే మంచి రుచి వస్తుందండి. అసలు ఇలా వేసి చూడండి ఈసారి ఎప్పుడైనా మీరు, చక్కగా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, గరిట పెట్టి ఎప్పుడు చేపల కూరని కదపకూడదండి, కదిపితే ముక్క విరిగిపోతుంది, మనం వండిన ఉపయోగం ఉండదు. ఇలా తిప్పుకోవాలండి, ఇలా 2 వైపులా క్లాత్ పట్టుకొని తిప్పుకుంటే చాలా అంటే చాలా బాగా కలుస్తుంది, మనకి చూడటానికి కూడా అందంగా కనిపిస్తుంది. చూడండి కూర ఎలా తయారైందో. కొత్తిమీర ఒక గుప్పెడు కట్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి ఇలా వేసుకున్నానండి. కూర అంతా అయిపోవచ్చింది. చూడండి, కొత్తిమీర వేసాక ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగా కనిపిస్తుంది కదా. మంచి స్మెల్ అయితే వస్తుంది. అసలు ఎలా అంటే అబ్బా, ఆ స్మెల్కి కడుపు నిండిపోయేంత బాగా వస్తుంది. చూడండి, అసలు మా ఇంట్లో వాళ్ళంతా ఎప్పుడెప్పుడు కూర రెడీ అవుతుందా అని ఎదురు చూస్తున్నారండి. చాలా అంటే చాలా బాగుంది. అయిపోయిందండి కూర. ఇప్పుడు రైస్ పెడుతున్నాను. చూడండి, వేడిగా రైస్ కూడా వండానండి. చక్కగా పొగలు వస్తున్నాయి దాంట్లో నుంచి. వేడిగా తినడం అలవాటండి మాకు ఇంట్లో. వేడి అన్నం, వేడి చేపల పులుసు. చూడండి, మూత తీయగానే అసలు ఎంత బాగా కనిపిస్తుందో. ఆహా, నోరు ఊరుతుంది కదా చూస్తుంటే. మీకు కూడా ఏదన్నా కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను అది చేసి చూపిస్తాను మీకు. వంటకాలు ఏదైనా మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను దాన్ని తయారు చేసి మీకోసం పెడతాను, చూద్దురు కానీ. చూడండి, చేపల పులుసు, వేడి రైస్, ఇందాక పైన వేసిన కరివేపాకు ఉంది కదా, అది గంటికి వచ్చేసింది. మంచిగా ఫ్రై చేసిన ముక్క కూడా ఒకటి పెట్టానండి. ఉల్లిపాయ ముక్క, నిమ్మకాయ ముక్క పెట్టుకొని శుభ్రంగా లాగించేసాం. ఇది ఇవాల్టి మా భోజనం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.